నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు. అయితే మహాలయ పక్షాలకు సంబంధించి మనందరికీ ఇంకా ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా! మరి ఒక్కసారి అమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. అయితే అమ్మ, ఈసారి మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఉంది అంటున్నారు. అవును. అయితే ఈ సూర్యగ్రహణము, అమావాస్య ఈ రెండింటి ఇంపాక్ట్ ఇంకా చాలా ఉంటుంది అంటున్నారు. ఇది వాస్తవమేనా? నిజంగా ఉందా? ఒకవేళ ఉంటే ఏ రాసుల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడబోతుంది? ఓకే. జనరల్‌గా మనం వచ్చి అమావాస్య అనేటప్పుడు సూర్యుడు, చంద్రుడు కలిసి ఉన్న తిథిద అమావాస్య అని అంటాం. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే పర్టికులర్‌గా సూర్యగ్రహణం అనేటప్పుడు అక్కడ చంద్రుడిని కూడా కలిసి పడుతుంది గ్రహణం కదా! సో అప్పుడు ఏమైపోతుంది, తల్లి, తండ్రి ఇద్దరు కూడా అసలు ఆ గ్రహణం వల్ల బాధపడుతూ ఉంటారు. అప్పుడు కొన్ని రాశులకు మంచిది కాదు ఇవి. సో అక్కడ ఏమైపోతుందంటే అందరికీ ఏమవుతుంది, గ్రహణం అంటేనే పర్టికులర్గా ఏదన్నా కొన్ని రాశుల్లో ఏమవుతుందంటే అసలు కొంతమందికి అసలే కలిసి రావు. ఆ గ్రహణం వచ్చినప్పట్లోంచి మాకు ఆరోగ్యం బాగాలేదండి, లేదు మా ఇంట్లో గొడవలు అవుతుంది, ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఎక్కువ ఉంటా ఉంది అని చెప్తూ ఉంటారు. అవి నిజమే. ఇప్పుడు ఇది వచ్చి ఏమవుతుందంటే సూర్యుడు కన్యా రాశిలో ఉన్నాడు. మేజర్గా కన్యా రాశి వాళ్ళకి అసలే బాగాలేదు ఈ గ్రహణం. ఇంకొకటి చెప్పాలంటే అది అమావాస్యలో వచ్చిన పవర్ఫుల్ టైమింగ్లో, అది కాకుండా ఏంటంటే మనకి ఇది అంటే పెద్ద అమావాస్య, సో ఆ టైమింగ్లో వస్తుంది. సో అది ఒక మేజర్ రీజన్ చెప్పాలి. అంటే జనరల్గా ఏంటంటే కొన్ని జాతకాలకు అంటే కొన్ని రాశుల వరకు మంచిది కాదు. అంటే మిథున రాశి వాళ్ళకి, తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి, సింహ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, ఈ 4 రాశి వాళ్ళకి అస్సలు ఈ గ్రహణం అంత మంచిది చేయదు. కొంతమందికి ఎక్కువ సమస్యలు ఇస్తుంది. సో అప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, లేకపోతే ఇంకా వేరే అసలు అంటే వాళ్ళకి ఆయుష్ పరంగానో లేకపోతే వేరే మేజర్గా కూడా ఉంటుంది. సో అదన్నీ కొంచెం చూసుకోవాలి. సో ఎవరైతే కానీ ఈ అమావాస్య వచ్చిన టైమింగ్లో ఇంత సమస్యల్లో బాధపడుతున్నామంటే తప్పకుండా ఏదైనా మంచి ఒక పండిట్ని కలిసి పూజలు చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని ఫుల్ అనలైజ్ చేసి మంచిగా చెప్పేవాళ్ళంటే అలా చూపించుకుని చేసుకోవడం మంచిది. సో ఎప్పుడైనా కానీ మనం గ్రహణం అంటేనే నార్మల్గా ఏదో అనుకుంటారు. కొన్ని గ్రహణాలు అస్సలు మంచిది కాదు. మనకు అది కూడా ఇండియాలో కనిపించదు, కానీ ఏమిటంటే నైట్ టైంలో వస్తుంది ఆ గ్రహణం. సూర్యగ్రహణం అనేది నైట్ 9 తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే ఎర్లీ అవర్స్ నెక్స్ట్ డే 3కి వచ్చి 3:30 లోపల అయిపోతుంది అనమాట. సో అక్టోబర్ 2కి ఉంది కదా, సెకండ్ నైట్ స్టార్ట్ అవుతుంది. అంటే 3 కూడా ఉంటుంది 2 రోజులు కలిసి వస్తుంది. కానీ ఇది వచ్చి వేరే కంట్రీలో కనిపిస్తుంది, కానీ మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే అది నైట్ టైం కాబట్టి మనకు కనిపించదు. కానీ కొంతమంది ఏమంటారు, ఇక్కడ కనిపించలేదు కదా, పెద్ద సమస్య లేవు అని అంటారు. కానీ కొన్ని రాశుల వరకు కలిసి రాదు. ఏమేమి రాశులు? అదే మిథున రాశి, కర్కాటక రాశి, తర్వాత సింహ రాశి, కన్యా రాశి వాళ్ళకి. అయితే ఏదేమైనా సరే గ్రహణ శూలా ఉంటుంది, పరిహారం అవసరమో అంటాం కదా. అవును. మరి ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే అంటే మన చేయించేది గ్రహణం అంటేనే చూడండి, ఒక సర్పం వచ్చినా సూర్యుడినో చంద్రుడినో పట్టేది గ్రహణం అంటాం మనం కదా. అప్పుడు ఏమైతుందంటే పర్టికులర్గా ఈ గ్రహణం అనేటప్పుడు ఇది ఒక సర్పదోషం లాంటిది, ఒక నెగిటివ్ అది. సో అలాంటి టైమింగ్లో మనం వచ్చి మంచి పవర్ఫుల్ పూజ, గ్రహాలని వశీకరణం చేసుకునే పూజగా చేసుకోవాలి. మేము ఎప్పుడూ కానీ అమావాస్య టైమింగ్లో మామూలుగా మనం వచ్చి గ్రహాలని వశీకరణం చేయించే పూజగా చేస్తాం. సో అది ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా ఫలితం అనేది వస్తుంది. ఇప్పుడు ఇలాంటి టైమింగ్లో ఆ చేసే పూజ అనేది ఇప్పుడు మనం ఒక్కసారి చేసే ఫలం ఎంత ఉంటుందో దానికంటే 10 times ఎక్కువ ఉంటుంది ఫలితం. ఓకేనా? సో ఆ ఫలితం అనేది అంత మంచిగా ఉంటుంది. ఇది చాలా పెద్ద అమావాస్య ప్లస్ గ్రహణం టైమింగ్లో పూజ చేయడం ఇంకా మంచిది. అసలు చాలా బాగుంటుంది. అంటే గ్రహాలని వశీకరణం చేసేది. సో అట్లా చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది అస్సలే జాతకాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ ఉండి చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ పూజ మంచి చేస్తుంది. అయితే మీరు ప్రత్యేకంగా అమావాస్య రోజు పూజలు చేస్తున్నారు. అవును. ఆ రోజు క్రితం వీడియోలో కూడా మీరు చెప్పారు. అయితే ముఖ్యంగా ఈ రాసుల వారికి కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందా? అవును. ఆ పూజలో పాల్గొనడం వల్ల? అవును, తప్పకుండా. వాళ్ళకి వచ్చి ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారని అనుకోండి, వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి ఆ 1 weekలోనే తెలుస్తుంది హెల్త్ విషయం కానీ వాళ్ళకి వేరే సమస్యలు ఏముందని. అసలు ఇవన్నీ వాళ్ళ ఆ టైమింగ్లో చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు మనం చెప్పింది నిజమా కాదని. అంటే కొన్ని జాతకాలకు అంత అసలు వెంటనే వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో నాకు బాగాలేదు అని అంటారు చూడండి. తప్పకుండా వాళ్ళకి రెమెడీ చేయించి మంచిగా చేస్తాం మేము. అంటే లైక్ ఎలాంటి పరిహారం చేయబోతున్నారు కొంచెం అన్నా చెప్పండి అమ్మా మా వ్యూవర్స్ కోసం. ఓకే. ఇప్పుడు మనం వచ్చి మామూలుగా ఏంటంటే పితృదేవతల గురించి చేసే పూజలు
వాళ్ళ గోత్రనామాలు చెప్పి సో అవన్నీ మనం తీసుకొని వాళ్ళ పేరు మీద పూజలు చేయించేది జరుగుతుంది. అది ఎవరైనా క్లయింట్లు ఒకవేళ అప్రోచ్ అవుతారు అనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరు మీద వాళ్ళ కుల దేవత ప్లస్ వాళ్ళ గోత్రము ఇవన్నీ తీసుకొని ఎవరి గురించి రెమెడీ కావాలనో వాళ్ళ ఫొటోస్ తీసుకుంటాం. ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ అడ్రస్ కూడా తీసుకొని వాళ్ళ పేరు మీద ఆ పూజలు, అంటే ఇప్పుడు సపోజ్ మనం వచ్చి ఏంటంటే ఇప్పుడు మాల్య అమావాస్య గురించి అది చేపిస్తాము, తర్వాత గ్రహణం గురించి ఉంటుంది కదా, సో ఈ 4 రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించింది చేపిస్తాము. అవి కాకుండా వేరే నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల బాధపడే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి వశీకరణ పూజలు ఉంటుంది, అదిని చేపిస్తాం. ఇది వచ్చి కొన్ని పర్సనల్ విషయాలు కాబట్టి కొన్ని చెప్పలేదు, కొన్ని వాళ్ళు కొంతమందికి ఏంటంటే డైరెక్ట్ తీసుకెళ్తాము, కొంతమంది వాళ్ళ ఇంట్లోంచి ఇట్లా వాళ్ళ ఫొటోస్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటారు. కొన్ని క్లయింట్స్కి వాళ్ళ ఇంటికి అసలు వచ్చి చేయించేది కూడా ఉంటుంది. కేరళ నుంచి వస్తారు రమ్మని చెప్తే, సో మనం చేయించేది కొల్లిమలై కదా, కొల్లిమలై నుంచి కూడా వస్తారు. సో ఎట్లా కావాలని క్లయింట్ అడిగినా దాని ప్రకారం చేపిస్తాం మనం పూజలు. సో ఇట్లా 3 టైప్స్ ఉంటుంది. కానీ ఎక్కువ మందికి ఏంటంటే అక్కడ వెళ్ళలేము, లాంగ్ అయిపోతుంది, కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంది అనేటప్పుడు వాళ్ళు ఆన్లైన్లోనే చేయించుకోవచ్చు. వాళ్ళకి కొన్ని పూజలు అయి కొన్ని మెటీరియల్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, సో 100% రిజల్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళినా అంతే, వాళ్ళు ఒకవేళ ఆన్లైన్లో తీసుకున్నా అంతే, వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు చేయిస్తారండి, సో రిజల్ట్ సేమ్ ఉంటుంది. అయితే కొంతమంది దగ్గర జాతకం ఉంటుంది, ఉండదు. వాళ్ళకి కూడా ఈ పర్టికులర్ ఈ రాశి అని లేదు, లేని వాళ్ళు సమస్యల నుంచి సొల్యూషన్ కావాలన్నా చేయించుకోవచ్చు. వాళ్ళకి ఏమంటే ప్రసనం వేసి చూస్తారు, అంటే మన తమిళ్లో ఆరుడం అంటారు, అది వేసి చూసి ప్రశ్న చక్రం అనేది వేస్తారు. సో ఇవి 2 వేసి చూసుకున్న తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉంది, అంటే ఏ గ్రహాల వల్ల ఇంత బాధపడుతున్నారని చూసి దానికి వాళ్ళకి రెమెడీ ఇస్తారు. మన ఈ రాశి చక్రాలు తెలియదు ప్లస్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేదు అనే వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ పిల్లలది ఎవరిదైనా ఉంటే ఇవ్వచ్చము, లేదు భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైనా ఒకరిది జాతక చక్రం ఉంది అంటే కూడా సరిపోతుంది. సో అలా కూడా చేయవచ్చు. సో ఆ రోజు ప్రత్యేకంగా చేస్తాము. ఎందుకంటే మనకు గ్రహణం అంటేనే చాలా మందికి ఒక భయం ఉంటుందండి, అది మేజర్ సమస్యలు. అసలు నిజంగా ఆ గ్రహణం రోజు ఆ నెగిటివ్ అనేది రిమూవ్ చేయడం అంటే ఇంకా పెద్ద పూజ, అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా. సో అది ఇంకా బాగా కలిసి వస్తుంది. అసలు పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు మేజర్గా అప్రోచ్ అవుతే వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది చూడండి, అది అసలు మమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు కదా వాళ్ళు, మర్చిపోరు. చిన్న సమస్య ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే చేయించుకోవచ్చండి. కానీ అది వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడతాను చూడండి, అది దేవుళ్ళు మా ఎదురుగుండానే ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది. అవును, అందుకే నేను ఏం చెప్తానంటే చిన్న సమస్యలతో బాధపడే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళో లేదా అక్కడనే ఎవరినో పంతుల దగ్గర ఒకసారి పూజలు చేయమని చెప్పి టెంపుల్ ఏమన్నా వెళ్ళి చేసుకోవచ్చము, అలా కూడా చేసుకోమని చెప్తాను. ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళు మనం కొంచెం పవర్ఫుల్ గా చేపిస్తాం, అది దానివల్ల మనకు ఫలితం ఉంటుంది. అది చూసిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, ఎంత చెప్తున్నానని కాదు, నా స్వయం అనుభవం నేను పొందాను కాబట్టి నిజంగా ఆ ఫీల్ అయిన వాళ్ళకి అది అర్థమవుతుంది. అవును, సో డెఫినెట్ గా ఏం లేదు, అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండాలనేదే ఒక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. డల్గా ఉన్న రోజులు జీవితం డల్గానే గడిచిపోతుంది. ఒక చిన్న మార్పు, ఒక చిన్న పరిహారము, ఒక చిన్న చేంజ్ మన జీవితాన్ని ఎంతో మార్చేస్తుంది నిజంగా. మరి అదైతే ఖచ్చితంగా మన అమ్మ చేతుల్లో అయితే మ్యాజిక్ ఉంటుంది, నో డౌట్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మ. ఎస్, చూసారు కదండి, మరి సూర్యగ్రహణము మహాలయ అమావాస్య 2 కలిసి వచ్చింది. ఆ సూర్యగ్రహణ ఇంపాక్ట్ ముఖ్యంగా 4 రాసుల మీద ఉంటుంది. సో అన్ని రాసుల వారు కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం మరింత మంచి చేకూరుస్తుంది. అలాగే ప్రత్యేకించి ఆ రోజు మన తనుష్క అమ్మ నిర్వహించేటటువంటి పూజలకు సంబంధించి వివరాలు కావాలన్నా, ఆ పూజలో ప్రత్యక్షంగానో డైరెక్ట్గానో లేదా ఇండైరెక్ట్గానో పరోక్షంగానో మీరు పాల్గొనాలి. వివరాలు కావాలంటే క్రింద మీ అందరి కోసం డిస్ప్లేలో నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్లకి కాల్ చేయండి. మీకున్నటువంటి సకల సమస్త దోషాల నుంచి బయటపడండి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.